ఆ ఇంకో 10 రోజులైతే గణేశుని పండగ. ఇప్పటి సందే గల్లీలలో పోరగాళ్ళు చందాలు అడుగుడు సురువు చేస్తుండ్రు. పోయిన తాప కంటే ఈ తాప 2 అడుగులు ఎక్కువనే పెట్టాలరా అని పిల్లలు వేస్తున్నారు. ఇంకో దిక్కేమో పట్నంలా పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే తీసుకపోవుడు తీసుకొచ్చుడు కష్టమైతుంది. మెట్రో రైల్ పిల్లర్లు దాక్తాయి, చిన్న బొమ్మలు పెట్టుకోమని కోరుతుండ్రు. గణపతి విగ్రహాల ముచ్చటిట్లున్నదా? ఇక ఇప్పటి సందే దేవుని లడ్డులు కూడా తయారవుతున్నాయి. గణపతి విగ్రహం అంటే ఖైరతాబాద్, గణపతి లడ్డు అంటే తాపేశ్వరం. ఆంధ్రాలున్న తాపేశ్వరం లడ్డు మస్తు ఫేమస్. ఈ తాప మన బడా గణేశుని కోసం 500 కిలోల పెద్ద లడ్డును తయారు చేస్తుండ్రట. ఇక విశాఖపట్నంలో నిలబెట్టే ఒక గణపతి కోసం 12.5 టన్నుల పెద్ద లడ్డు కొండను తయారు చేస్తుండ్రు. అంటే 12,500 కిలోల లడ్డు అన్నట్టు. ఇంటుంటేనే అబ్బర లడ్డు కొండ అనిపిస్తుందిలే. 5,000 కిలోల చక్కెర, 400 కిలోల జీడిపప్పు, 200 కిలోల బాదం పప్పు, యాలకులు, మంచి నెయ్యి పోసి కమ్మటి లడ్డూను తయారు చేస్తుండ్రు. దునియాలనే పెద్ద లడ్డని గిన్నిస్ బుక్లో కూడా పేరెక్కబోతుందట. కానీ లడ్డును వంచేటప్పుడు ఒగలనొగలు నూకేసుకొని పోలీసులతోని తన్నులు తినకుండా చూసుకోండి.